కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నెల 8న తెలంగాణలో పర్యటించున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో టీపీసీసీ నిర్వహించనున్న నిరుద్యోగ సభలో ఆమె పాల్గొన్నారు. వాస్తవానికి ప్రియాంక 5నే రాష్ట్రానికి రావాల్సి ఉన్నా 8న కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత నేరుగా హైదరాబాద్ రానున్నారు. ప్రియాంక పర్యటనకు అన్ని ఏర్పాట్లు ఇస్తామని రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన భారీ నిరసన సభ నిర్వహిస్తున్నామని అంటున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అని అన్నారు. అందరు తెలిసిన విషయం, నెల 2 మాసాలుగా లీకేజీల విషయంలో విద్యార్థులు యువకులు ఏ విధంగా పోరాడతాం, కాంగ్రెస్ పార్టీ టీపీపీఎస్సీ లీకేజ్ మీద ఏ విధంగా పోరాడతాం, మేము ఈడీ తరపున తట్టాం, సిబిఐకి లేఖలు రాసాం, కోర్టును ఆశ్రయించాం. ఎన్ని చేసినప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తాం. దానికి కారణం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రజాస్వామ్య నమ్మకం లేదు, ప్రతిపక్షాలు చెప్పే మాట మీద విలువలేదు. కాబట్టి వారిని ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టిన ఉద్దేశంతో పెద్ద ఎత్తున బహిరంగ ప్లాన్ చేశాం. దానికి ప్రియాంక గాంధీ గారిని ఆహ్వానించాం. వారు ఒప్పుకున్నారు. 8వ తేదీన వారు ఇక్కడికి వస్తున్నారు. వారు బహిరంగ సభలో మాట్లాడతారు. రైతుల సమస్యలైనా, విద్యార్థుల సమస్యలైనా, నిరుద్యోగుల సమస్యలైనా వారు క్లియర్ గా మాట్లాడతారు. ప్రజాస్వామ్య నమ్మకం ఉంటే వారు నిజంగా స్పందిస్తారు. వారు నమ్మకం లేదు. అయినా మేము విడిచిపెట్టే సమస్య లేదు. ఎస్ఎస్సీ మొదలుకొని ఇంటర్మీడియట్ జరిగిన అవకాశం తెలుసు, మనకు తెలుసు. 27 మంది ప్రాణాలు బలిగి ఉన్నారు. ఇదే అధికారంగా జనార్దన్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా ఉన్నారు. అలాంటి అవినీతి అధికారం తీసుకొచ్చి ఇలా టీపీఎస్ చైర్మన్ ఏమైంది? సేమ్ ఇంటర్మీడియట్ జరిగిన మాదిరిగా ఇక్కడ కూడా పేపర్ లీకేజ్ చేశారు. పేపర్లు అమ్ముకుంటా ఉన్నారు, వ్యాపారం చేస్తా ఉన్నారు. 30 లక్షల మంది ఎవరైతే టీపీఎస్ లో నమోదు చేయించుకున్న ఉద్యోగుల కోసం వారి జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. వారికి తగిన బుద్ధి ప్రజలు సమయం చెప్తారు. మా ధర్మం, మా కర్తవ్యం వీటిని ప్రజలకు తీసుకెళ్లడం.